బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమకి సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది. మొదటి నుంచి డిస్కస్ చేస్తుందే బీపీసీఎల్ రిఫైనరీ ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ముఖ్యంగా రామాయపట్నం పోర్టు సమీపంలో రాబోతుందన్న విషయం తెలుసు. దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. బీపీసీఎల్ సంస్థ దీనిపైన ప్రణాళికని రెడీ చేసింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం అప్లై చేసింది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజున జరిగినటువంటి మొదటి పరిశ్రమ చర్చ ఏదైనా ఉందంటే అది బీపీసీఎల్ రిఫైనరీ గురించి. దేశంలో 4వ రిఫైనరీని, దక్షిణ భారతదేశంలో మొదటి రిఫైనరీని ఏర్పాటు చేసేటువంటి ప్రణాళికను బీపీసీఎల్ రెడీ చేసింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉండేటువంటి ప్రాజెక్ట్ ఇది అనేటువంటి చర్చ జరిగింది. ఫైనల్గా ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అనేటువంటి మాట చెప్పిన దానికి తగ్గట్టుగానే ఈ ప్రాజెక్ట్ని ఏపీకి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. సో ఇది వచ్చిన తర్వాత ఎంఓయు, దానికి సంబంధించినటువంటి ల్యాండ్ పరిశీలన, 4-5 ఆప్షన్స్, ఫైనల్గా రామాయపట్నం దగ్గర ల్యాండ్ని డిసైడ్ చేయడం, ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తున్నట్టుగా బీపీసీఎల్ సెబీకి ఇన్ఫార్మ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయు పూర్తయిన తర్వాత దాదాపుగా 2,000 ఎకరాల భూమిని హ్యాండ్ ఓవర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవానికి 6,000 ఎకరాల భూమిని అడిగారు. ముందు 2,000 ఎకరాల భూమిని అప్పగించినట్టుగా సమాచారం ఉంది. ఇక్కడ కట్టబోయేటువంటి రిఫైనరీకి సంబంధించినటువంటి ప్రణాళికని ఇప్పుడు రెడీ చేసుకుంది. ఈ క్రమంలోనే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా అప్లై చేసింది బీపీసీఎల్. ఇది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్. బీపీసీఎల్ చేసినటువంటి అప్లికేషన్ లో ఏముందో ఒకసారి చూద్దాం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 9 MMTA అంటే మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అసోసియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎట్ చెరువు విలేజ్. చెవురు, ఈ ఊరు పేరు చెవురు అనమాట. అక్కడ ఉన్నటువంటి గ్రామం, దానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం చెవురు. ఆ విలేజ్ దగ్గర గుండ్లూరు మండలం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. దీనికి సంబంధించి భారత పెట్రోలియం కార్పొరేషన్ చేసినటువంటి అప్లికేషన్, స్టేట్ ఆంధ్రప్రదేశ్ అప్లికేషన్ ఫర్ అమెండ్మెంట్ TOR, ఇవన్నీ కూడా ఇతర డీటెయిల్స్ అన్ని ఉన్నాయన్నమాట. సో దీన్ని అప్లై చేసింది. ఫిబ్రవరి 5వ తేదీన ఈ అప్లికేషన్ సబ్మిషన్ జరిగింది. సో ఇందులో కొంత ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ ప్రాంతాలు, దీని బౌండరీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఒక ఎకనామిక్ యాక్టివిటీ మొదలైంది కాబట్టి అక్కడ ఒక భూమి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి డేటాను ఒకసారి మనం చూద్దాం. ఇది ప్రాజెక్ట్లో ఇచ్చినటువంటి ప్రొజెక్షన్, లొకేషన్ డీటెయిల్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర నియరెస్ట్ రైల్వే స్టేషన్ చూస్తే తెట్టు రైల్వే స్టేషన్ 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. నియరెస్ట్ విలేజ్ 1 కిలోమీటర్ దూరంలో చెవురు విలేజ్ ఉంది. అలాగే నియరెస్ట్ సిటీ కావలి టౌన్ కి 12 కిలోమీటర్ల దూరంలో వస్తుంది ఈ లొకేషన్. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ గురించి మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏరియాని, ఈ సైట్ ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది బీపీసీఎల్ కోసం. ఈ సైట్ లో ఉన్నటువంటి ఇతర స్పెసిఫికేషన్స్ అంటే గ్రామాల పేర్లు కూడా మనం చూద్దాం. కరెక్ట్ గా చూస్తే చెన్నైపాలెం, అలానే గుమ్మడి బొండ్ల, ఇటు చూస్తే రుద్రకోట, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనమాట. కావలి దగ్గరలో వచ్చినటువంటి చెవురు విలేజ్. ఇది చెవురు విలేజ్. దీనికి ఆనుకుని ఉంటే సముద్రానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశం అనమాట. ఆల్మోస్ట్ సముద్ర తీరం. ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి ట్రాక్స్, లైన్స్ వేయడానికి కూడా డిజైన్లో, ఈ ప్రపోజల్లో డిజైన్ చేసి పెట్టారనమాట. ఇది ఒకసారి మనం చూస్తే ఇది అర్థమవుతుంది. మొత్తం దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్, ఏ విధంగా ప్లాంట్ డెవలప్ చేస్తారు, ఇవన్నీ ప్లాంట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్, స్పెసిఫికేషన్స్ ఏం చేయబోతున్నారు. ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అన్నారు కాబట్టి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది దాదాపు జీరో ఉండే విధంగా ప్లాన్ చేస్తారు. దానికి తగ్గట్టుగానే ఈ లేఅవుట్ డిజైన్ అంతా కూడా ఇచ్చారు. ఇక్కడ చూస్తే బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ సముద్రంలోకి ఇక్కడ ట్రాక్ వేసుకునేటువంటి ఇది కూడా, అంటే ఇక్కడ స్పెషల్గా ఆపరేషన్స్ని టేకప్ చేయడానికి అనుకూలంగా దీన్ని డిజైన్ చేస్తారు. ఒకసారి ఓవరాల్గా బీపీసీఎల్ ప్రజెంటేషన్లో ఉన్నటువంటి అంశాలను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇది రామాయపట్నం కిందకి వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఎందుకంటే ఊరు పేర్లు ఏవైనా చిన్న విలేజ్ అయినా కానీ రామాయపట్నానికి అనుబంధంగా పనిచేస్తుంది. పవరింగ్ ఇండియాస్ ఎనర్జీ ఫీచర్. ఇది ప్రాజెక్ట్ ప్రొఫైల్ అండ్ స్కేల్ చూస్తే కనుక 9 to 12 MMTPA. ఫస్ట్ అయితే 9తో స్టార్ట్ అవుతుంది, 12 వరకు ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. టోటల్ రిఫైనింగ్ కెపాసిటీ, ద ఫెసిలిటీ విల్ బి అమాంగ్ ద లార్జెస్ట్ ఆన్ ఇండియాస్ ఈస్ట్ కోస్ట్. ఇది భారతదేశం తూర్పు తీరంలో అతిపెద్ద రిఫైనరీ కింద గుర్తింపు పొందబోతుంది. మొత్తం 6,000 ఎకరాల ల్యాండ్ అడిగారు. ఇప్పుడు దాదాపు 2,000 ఎకరాల్లో ఈ ప్లాంట్కి సంబంధించినటువంటి డిజైన్ చేస్తాం. చుట్టుపక్కల గ్రీనరీ, దానికి సంబంధించి ఎకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించేందుకు కాగా మిగతా ల్యాండ్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. సో 2029 జనవరి
నాటికి ఆపరేషన్స్ మొదలు పెట్టాలి. ఇది ఫేజ్ 1కి సంబంధించినటువంటిది. ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా ఒకసారి చూస్తే కనుక 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ తెలిసిందే. అల్ట్రా మెర్జ్ ఇందులో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయని చెప్పని అన్నారు. 75% క్యాపెక్స్ రికవరీ వయా ఇన్సెంటివ్స్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ దాదాపు 75% కూడా ఉంటుంది. అలానే ఫేజ్ 1కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 to 28 మధ్యలో చూస్తే కనుక ఫస్ట్ ఫేజ్ 9,686 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది. అదే ఇప్పుడు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు కదా. ఇక రెండవ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తే కనుక 2017 నుంచి 27 నుంచి 28 వరకు చూస్తే 14,000 కోట్లు. తర్వాత మూడో ఫేజ్ దీనికి సంబంధించి మొత్తం 2030 నాటికి 38,745 కోట్లు. టోటల్గా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ చేరువవుతుంది అని చెప్పని ఈ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ చూస్తే కనుక అలానే 7,150 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. 3,400 కన్స్ట్రక్షన్ ఫేజ్ వర్కర్స్, అలానే 3,750 ఆపరేషనల్ ఫేజ్ పొజిషన్స్ అనమాట. టోటల్ ఈ బిజినెస్ అంటే బీపీసీఎల్కి సంబంధించినటువంటి రిఫైనరీ కెపాసిటీ ఇది మొదటి అడుగు పడింది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత. ఎందుకంటే టోటల్గా గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కింద డిఫైన్ చేశారు కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ అన్ని విజిట్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ అనుమతి వచ్చిన తర్వాత గ్రౌండింగ్ సెరమనీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మేజర్ ప్రొసీజర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఇక మనం గ్రౌండ్లో చూడబోతున్నాం. ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అయింది కాబట్టి అక్కడ పనులు జరిగేటువంటి తీరుని అతి త్వరలోనే చూడబోతున్నాం. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రణాళికని ప్రజల ముందర ఆవిష్కరించబోతుంది బీపీసీఎల్.